పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. 2026 మే 16 నుంచి మే 31వ తేదీ వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. గురువు గారితో మాట్లాడతాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఈ మే 16 నుంచి 31 వరకు అంటే ఈ 15 రోజులు మేషరాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతోంది తెలియజేస్తారు? తప్పకుండానమ్మా. అంటే ముందుగా గ్రహస్థితి కనుక గమనించుకున్నట్లయితే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతు, అలాగే మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుడు. ఇక మనం ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి చేయడానికి గల ప్రధానమైన ఉద్దేశము, ప్రతి వ్యక్తికి కూడా ఈ సంబంధించినటువంటి ధనపరమైన అంశము, మానసికమైనటువంటి పరిస్థితి, ఈ రెండింటినీ మనం ప్రధానంగా తీసుకొని రాశి ఫలాలు చెప్తున్నాం. అంటే ఖర్చులు ఏ రోజు ఎలా ఉంటాయి, ఆదాయం ఎలా ఉంటుంది, అలాగే మనిషి యొక్క మానసికమైన స్థితి ఆనందంగాన ఇలా. కాబట్టి ఇక్కడ దీంట్లో మనం గమనించుకున్నట్లయితే చెప్పేటివన్నీ కూడాను వాస్తవానికి దగ్గరగా జరిగేటువంటి సంఘటనలే. ఏ రోజుకు ఆ రోజు కనుక చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతాయి. అందున ఈ మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే కుజ సంచార ప్రభావం. ఈ కుజ సంచార ప్రభావం వలన జరిగేటువంటి నష్టం ఏంటంటే అమితమైన అత్యుత్సాహం ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందు వెనక ఆలోచించకుండా ముందడుగు వేస్తారు. దీనికి తోడు గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పరిచయమైనటువంటి వ్యక్తుల వల్ల కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ 16వ తారీఖు నుంచి 31 మే వరకు. కానీ యోగించే గ్రహాలు ఈ యొక్క సంబంధించినటువంటి మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడు యోగించబోతున్నాడు. అనగా ఏం జరుగుతుంది? ముఖ్యంగా రావాల్సినటువంటి రాణి బాకీలు వసూలు అవ్వడము, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక రోగాలకి మంచి వైద్యుడు కానీ మందు కానీ లభించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా బుధుడు కూడా యోగించబోతున్నాడు ఈ యొక్క మేషరాశి వారికి. అంటే ఏంటి? బుధుడు బుద్ధికి కారకుడు, తెలివితేటలకి కారకుడు, ఆలోచనలు ఏవైతే ఆలోచనలు చేసి పెట్టుబడి పెట్టి ధనాన్ని సంపాదించుకునే మార్గంలో ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈ సంబంధించినటువంటి ధన లాభం అనేటువంటిది కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కేతుగ్రహ సంచారం అనుకూలంగా లేదు. అంటే ఏం జరుగుతుంది? కేతుగ్రహ సంచార ప్రభావన అనేక ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలలో ఏది కూడాను ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి ఈ కేతుగ్రహ సంచార ప్రభావన. ఎలాగో తెలుసు, మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం ఏలిన నాడిశని ప్రభావం జరుగుతుంది. కాబట్టి ఈ ఏలిన నాడిశని ప్రభావం వలన కొన్ని అనుకున్న పనులు నెరవేరకపోవడం అనేది జరుగుతుంది. అలాగే రాహు చాలా బలంగా ఉన్నాడు. ఈ కారణం చేత కుజుడు రాశిలో సంచారం, దీనివల్ల నష్టమే. ఎందుకనంటే మేషరాశి వారు ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. రాహు ఎంతవరకు కాపాడగలుగుతాడు? రాహు ఒక్కడు కాపాడగలుగుతాడు. మిగతా ఏ గ్రహాల ప్రభావం చూసినా శుక్రుడు బలంగానే ఉన్నాడు, బుధుడు బలంగానే ఉన్నాడు. ధన రాబడి బాగుంటుంది, అలాగే రోగ సంబంధమైనటువంటి సమస్యలు తీరుతాయి. కానీ గురుబలం లేకపోవడం, అలాగే ఏలిన నాడిశని ప్రభావంలో ఉండడము, ఈ కారణం చేత ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రతి పని యందు ఆటంకాలు ఎక్కువగా వస్తుంటాయి. కష్టపడి పని చేస్తే కానీ ఆ పనులు పూర్తి కావు అని దీని యొక్క సారాంశం. అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత కష్టపడి నేను ఈ పని పూర్తి చేశానా అన్నంత భావనే తప్ప పని పూర్తయింది అన్నంత సంతోషము కనబడదు. కానీ గ్రహ ప్రభావం వలన ముఖ్యంగా వివాహం కావలసినటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. పైపెచ్చు దాంపత్య సమస్యలు లేదా ఎవరితోనైతే మీకు ప్రధానంగా సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు సుగమం అవుతాయి. బుధుడి వల్ల పెట్టుబడులు పెట్టినటువంటి ఆలోచన చేసినటువంటిది, స్పెక్యులేషన్స్, స్టాక్స్కి సంబంధించినటువంటి విషయాలు చక్కగా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉద్యోగస్తులకి మాత్రం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు
ఎవరైతే ఉన్నారో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అది అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి సమయం కోసం వేచి చూసి మంచి సమయం రాగానే మనం ఎలాగో తెలియజేస్తున్నాం, ప్రతి నెల తెలియజేస్తున్నాం కాబట్టి మంచి సమయం ఎప్పుడో తెలియజేస్తున్నాం, అప్పుడు ప్రయత్నం చేస్తే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి సంస్థలో ఉద్యోగం లభించాలంటే ప్రయత్నాలు అనేటువంటివి జరిగి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఏతావాత గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కనుక చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి ఉంటాయి. గతంలో కంటే అనగా మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు కంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఈ మే 16 నుంచి 31వ తారీఖు వరకు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఎంతటి వాళ్ళకైనా దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే గురువు యొక్క ప్రభావం అనగా అనుకూలంగా లేకపోవడం, ఈ దైవబలం తక్కువగా ఉండడం, కాబట్టి ఈ కారణం చేత మే 16వ తారీఖు అమావాస్య అయింది. అలాగే భరణి నక్షత్రంతో కూడుకున్నది, శని జయంతి కూడా. కాబట్టి ఆ రోజున శని ప్రభావంతో కూడుకున్నటువంటి వాళ్ళకి అనగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణార్థమై, అలాగే వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య, విద్యా సమస్యల నివారణకు సంబంధించి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శనికి ప్రీతిపాత్రమైనటువంటి కరుంగలి మాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ 16వ తారీఖు సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతుందమ్మా మన పీఠమాధ్వర్యంలో. కాబట్టి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు మే 16వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 24వ తారీఖు మఖా నక్షత్రం ఉంది, 23వ తారీఖు శనివారం అయింది అది కూడా. ఈ 23వ తారీఖు రోజున జాతకంలో అంటే ఎవ్వరు ఎంత గొప్పగా కష్టపడ్డా ఫలితాలు సాధించలేకపోతున్నారు, అనుకున్నది దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, కోరికలు నెరవేర్చుకోలేకపోతున్నారు, వివాహ సంతానాలు కలగట్లేదు అని అంటే పంచశాప ప్రభావాలు. కావున పంచదోష నివారణకి సంబంధించి 24వ తారీఖు రోజున కూడా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ వివరాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి పరిస్థితులు అంటే ధనపరమైనటువంటి ఏ విధంగా ఉంటాయి, అలాగే మానసికమైనటువంటి పరిస్థితులు క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. మే 16వ తారీఖు రోజున రాశిలోనే సంచారం, చంద్ర సంచారం, ఈ ప్రభావం కారణం చేత ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాలు అనేటువంటివి ఉంటాయి, ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. 17, 18 తేదీలో మాత్రం ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు ఉండాలి. ఈ 17, 18 తేదీల్లో ప్రభుత్వపరమైనటువంటి ట్యాక్సులు కట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి చలాన్లు కట్టడం కానీ ఏదైనా కానీ జరుగుతుంది. కాకపోతే ధనాదాయం చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. మానసికమైనటువంటి ప్రశాంతత కాస్త తక్కువగా ఉంటుంది, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. ఇక 19, 20 తేదీల్లో కనుక చూస్తే నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రావాల్సిన రాని బాకీలు వసూలు అవ్వడము, ఖర్చులకి సరిపడా ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 21, 22వ తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 23, 24, 25 ఈ తేదీలో కనుక చూస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, జ్వరపీడితులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చేసేటువంటి ప్రతిదీ ఆలోచనకే పరిమితం అవుతుంది తప్ప కార్యరూపం దాల్చదు, ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ రోజుల్లో. 26, 27 అలాగే 28, 29, 30 ఈ తేదీలలో ధనపరమైనటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి, ఖర్చుకు మించినటువంటి ఆదాయం లభించడం, తద్వారా అన్ని పనులను చక్కబెట్టుకునే అవకాశం ఉంటుంది. విందులు వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా పాలు పంచుకుంటారు. అన్ని విధాలుగా సంతోషకరమైనటువంటి వాతావరణం, రాని బాకీలు వసూలు కాకడం ఈ 5 రోజుల్లో జరుగుతుంది. 31వ తారీఖు రోజున మాత్రం మానసికమైన ప్రశాంతత ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ పని చేయాలన్నా ఆసక్తిగా ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పవచ్చు. గురువు గారు, అలాగే మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారు. ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంబంధించి పరిహారాల విషయానికి వస్తే ప్రధానంగా రాశ్యాధిపతి అనుకూలంగా లేకపోవడం, పైగా ఈ సంబంధించినటువంటి గురువు అనుకూలంగా లేడు. కావున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, దత్త అష్టకము రోజుకి 3 సార్లు పఠించడం, ఇక మంగళవార నియమాలను పాటిస్తుండడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అర్చన, అలాగే గురువారం రోజున శివాలయంలో అర్చన అభిషేకం చేసుకుంటే దాదాపుగా సమస్యలన్నీ తీరుతాయి.
ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క జన్మ జాతకాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే మీ యొక్క సంకల్పం నెరవేరాలి, మీరు ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఉంటే ఈ మే 16వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాలు, ముఖ్యంగా పంచశాప నివృత్తికి సంబంధించి మే 23వ తారీఖు రోజున జరిగే కార్యక్రమాల్లో అవకాశం ఉంటే నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.